విధంగా ఆహ్, పవన్ కళ్యాణ్‌ని కమెంట్ చేయడానికి గల కారణం ఏంటంటారు? లక్ష్మీనాథ్ గారు ఈరోజు నగిరి ఇన్ఛార్జిగా ఏదో ఆమె తీసేసి వేరే వాళ్ళు కొత్తగా పెట్టబోతున్నారనే ఒక ఆక్రోశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ ఏదో ఒక మాట మాట్లాడాలి. ఏదో ఒక మాట మాట్లాడకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి పదవి ఇవ్వరనేది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అదే విధంగా 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్‌సీపీలో ప్రతి నాయకుడు ఏ విధంగా ఆ రోజు ప్రతిపక్షాలైన చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ అన్పార్లమెంట్స్ వాడి వాళ్ళని దిగజార్చే మాటలు మాట్లాడిన వాళ్ళకే మంత్రి పదవులు, అదే విధంగా ఉన్నత పదవులు ఆ రోజు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రి. ఇప్పుడు కూడా రోజా గారికి ఏదో ఆమె మాట్లాడడానికి తగ్గించింది కాబట్టి వాయిస్ అంటే ఆ మాట్లాడడం తగ్గించడానికి భయపడింది. ఎందుకంటే మనం అన్పార్లమెంట్స్ వాడితే ఈ రోజు అందరి పరిస్థితి ఏ విధంగా ఉంది. గతంలో మనం మాట్లాడినాము. మళ్ళీ మాట్లాడుతూ ఈమె ఏడుపులు కూడా ఏడవడం జరిగింది. నేను రాజకీయంగా వ్యతిరేకించానే గాని నాకు చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని, పవన్ కళ్యాణ్ గాని ఏం వ్యతిరేకం కాదు. వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఏదైతే ఆమె పోర్ట్‌ఫోలియో ఉందో దాని అవినీతిని బయట తీస్తున్నారని చెప్పి తెలిసేసరికి కన్నీరు మున్నీరు కార్చేసింది. ఆమెను ఎక్కడైతే లోపల వేస్తారో అనేసి ఆ అవినీతి గురించి. ఆ రోజు ఆమె సంజాయిషి ఇచ్చుకుంటూ నేను రాజకీయంగా వ్యతిరేకించానే కానీ నా పర్సనల్ గా నాకేం సంబంధం లేదు. దానికి వీళ్ళు ఈ విధంగా నన్ను చేయబోతున్నారని చెప్పి నాకు వార్తలు వస్తున్నాయని చెప్పేసి ఒక నటించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు విశ్వరూపాన్ని చూపిస్తా ఉంది. అంటే ఈ రోజు వైఎస్ఆర్‌సీపీలో పదవులు కావాలన్నా, ఎమ్మెల్యేలు కావాలన్నా, మంత్రులు కావాలన్నా ఏదైతే అవతల పార్టీ వాళ్ళని అన్‌పార్టీ భాష వాడుతూ వాళ్ళు దిగజార్చి మాట్లాడితేనే వస్తాయని తెలిసి వీళ్ళు ఇంకా విధి లేక మాట్లాడుతున్నారో, లేకపోతే ఆ పదవులు కావాలని చెప్పి మాట్లాడుతున్నారో అర్థం కావడం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి బాలేదు. ఆయనకి ఏ విధంగా సహకరిస్తున్నా చూస్తున్నాము. 21 సీట్లు తీస్తున్నాడు. ఆయన్ని, ఆయన కార్యకర్తల్ని చంద్రబాబు నాయుడు గారికి బానిసలు చేస్తున్నాడు. వాళ్ళు కూలీలుగా మారుస్తున్నాడు. ఈవీఎంతో గెలిచిన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉండి ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? లోకేష్ ఏం చేశాడు అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చేసుంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేదు కాబట్టి 11 సీట్లు ఇచ్చారు. మళ్ళీ ఈ రోజు టీవీల ముందు ఈవీఎంలతో గెలిచారంటారు. మరి ఈవీఎంలతో గెలిచిన కూటమి పార్టీకి కేంద్రంలో పోయి జగన్మోహన్ రెడ్డి గారు అడక్క ముందే పోయి ఎందుకు ఓటేస్తున్నాడు? ఈరోజు భారతీయ జనతా పార్టీ అడిగినా అడగకపోయినా రాష్ట్ర ప్రతి ఎన్నికల్లో గాని, అదే విధంగా ఏ బిల్లు పెట్టినా కూడా దానికి మద్దతు తెలపడంలో గాని, అదే విధంగా ఈవీఎంలతో గెలిచాడని ఇక్కడ విమర్శిస్తాడు. అక్కడికి పోయి కేంద్రంలో పోయి పార్లమెంట్ లో పోయి ముందు నిలబడి సలాం కొడుతూ ఓటేస్తాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ప్రజలను డైవర్ట్ చేయడానికి మాత్రమే రాజకీయంగా వాడుతున్నాడు ఈవీఎంలు. నువ్వు ఈవీఎంతో గెలిచినప్పుడు నువ్వు ఎందుకయ్యా సపోర్ట్ చేస్తావు బిల్లులు? నువ్వు ఎందుకయ్యా అన్ని ఏ అభ్యర్థిని పెట్టినప్పుడు గెలిపిస్తున్నావు ముందుండి? తెలుగుదేశం జనసేన కన్నా ముందు నిలబడిపోయి అటు ఓటేసి చూస్తున్నావే. మరి నువ్వు వ్యతిరేకించాలి కదా. రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో ఒక మాట. మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం గురించి రాష్ట్రంలో ఒక మాట మాట్లాడతారు, కేంద్రంలో ఒక మాట మాట్లాడతారు. కేంద్రంలో ఏమో కమిటీ మెంబర్ గా ఉన్న గురుమూర్తి ఏమో అక్కడ సంతకాలు పెడతాడు. ఇక్కడికి వచ్చేమో గవర్నర్ కి దాన్ని వ్యతిరేకిస్తూ ఆ లెటర్లు ఇస్తారు. మళ్ళీ ఈవీఎంతో గెలిచారు అంటారు. ఈవీఎంతో గెలిచిన పార్టీకి నువ్వు ఎందుకు మద్దతు ఇస్తున్నావు? అది చెప్పాలి వైఎస్ఆర్‌సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. నుంచున్నారు, 2 చోట్ల ఓడిపోయారు. ఆ తర్వాత ఎలా గెలిచారో అందరికీ తెలుసు. ఆవిడన్న మాటలు నేను రిపీట్ చేస్తున్నా మీకు. ఆవిడ ఎలా గెలిచారో అందరికీ తెలుసు. ఈవీఎం ఆఫ్టర్ ఆల్ ఈవీఎం లేకపోతే ఈయన మళ్ళీ వార్డు మెంబర్ కూడా గెలవలేని పరిస్థితి. మళ్ళీ అంటే గతంలో ఎలక్షన్ల ముందు ఏవైతే మాట్లాడారో ఇప్పుడు ఇలా మాట్లాడడాన్ని అసలు ఏమన్నా రాజకీయ వ్యూహంగా చూడాలా? ఆవిడ దేనికి బయట వస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందా? నిజంగానే వైసీపీ ఇన్ఛార్జిని మార్చే అవసరం నగిరిలో ఉందా? నగిరి ప్రజలు అసలు రోజాని ఆదరించట్లేదా? ఏమంటారు మీరు? ఆ ఈవీఎంతోనే 2019లో గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కరెక్టేనా? అదే ఈవీఎంలే కదా ఉన్నాయి. ఆ రోజు ఏమైనా బ్యాలెట్ పేపర్తో గెలిచాడా జగన్మోహన్ రెడ్డి గారు? 2019లోనూ ఈవీఎంతోనే గెలిచాడు.
ఆ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. 5 సంవత్సరాలు పరిపాలించాడు. అప్పుడు ఈవీఎంతో గెలిచినప్పుడు కరెక్ట్. ఈ రోజు వేరే పార్టీ కానీ ఈవీఎంతో గెలిస్తే అది కరెక్ట్ కాదా? ఈ 30-40 సంవత్సరాలుగా ఈవీఎంతోనే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలు జరుపుతున్నాయి భారతదేశంలో. వచ్చింది స్టేట్ లోనూ అంతే. మరి ఆ రోజు అడ్డగించలేదే. రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళ తండ్రి ఈవీఎంతో 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఈవీఎంతో ముఖ్యమంత్రి అయ్యాడే. మరి అవన్నీ వాళ్ళు మాత్రం ఈవీఎంతో గెలిచినప్పుడు కరెక్ట్ గా ఉండేటప్పుడు, ఈ రోజు వేరే పార్టీ వాళ్ళు ఈవీఎంతో గెలిస్తే మాత్రం అది కరెక్ట్ కాదని వ్యతిరేకించడం ఇది కరెక్ట్ కాదు. అదే విధంగా ఈవీఎంతో గెలిచినారని చెప్పి ఇక్కడ రాష్ట్రంలో మాత్రం మాట్లాడతాడు, కేంద్రంలో మాత్రం అక్కడ పోయి ఓటేసి వస్తుంటాడు. అన్నికి ముందుండి వాళ్ళు అడగకపోయినా ఓటేసి వచ్చి సలాం త్వర అని చెప్పేసి సలాం కొడేసి భారతీయ జనతా పార్టీకి ఇక్కడికి వచ్చి మళ్ళీ విమర్శిస్తాడు. ఇది ఒక రాజకీయమనా? ఈ సిగ్గుమాల రాజకీయం చేసే బదులు వాళ్ళు పెళ్లి చెప్పినట్టు 4 కోట్ల మాత్రం కూర్చోవచ్చు. ఇంకొకటి ఈ భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి ఆల్రెడీ మనకు తెలుసు. మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయితే దానికి మొదటి ఫ్లైట్ అయితే ఈ టైంలో షురు అయితే అయ్యింది. రానున్న రోజుల్లో అంతర్జాతీయ విమానాశ్రయంగా ఇది రూపుదిద్దుకోబోతుంది. దీని గురించి మనకి గత 2-3 రోజుల్లో ఏం జరిగిందో తెలుసు. అయితే ఈ భోగాపురం క్రెడిట్ అసలు చంద్రబాబు నాయుడికి అవకాశమే లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి మరి ట్రై చేశారు, ఆయనే కృషి చేశారని వైసీపీ నేతలు చెప్తున్న మాట. సాక్షాత్ గుడివాడ అమర్నాథ్ గారు కూడా దీని గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. నిజంగా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మరి ఆ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలంటే ఏం చెప్తారు మీరు? లక్ష్మణాది కాదు, ఇది 2016లో అడుగుపడింది. 2016లో భూసేకరణ గురించి ఏదైతే ఆనాటి కూటమి ప్రభుత్వము ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ కి ల్యాండ్ ఏదైతే రిక్విజేషన్ కోసం తిరుగుతుంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల ద్వారా ఆ రోజు ప్రభుత్వాన్ని అడ్డుకోవడం జరిగింది. ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వరు, ఒకవేళ లాక్కున్నారంటే కోర్టుకు పోతాము, కోర్టుకు పోయి అడ్డుకుంటాము అని చెప్పేసి రైతుల్ని అడ్డం పెట్టుకునేసి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేట్ గా వార్నింగ్ వదలడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు 2016. ఆ తర్వాత దాన్ని అడ్డుకోలేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా డిఎంఆర్ వచ్చి పోటీ పడింది దేనికి, ఆ ఎయిర్పోర్ట్ కట్టడానికి. దానికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు జిఎంఆర్ కి ఇస్తూ ఉన్నాడంటే ఎయిర్పోర్ట్ అథారిటీకి ఇవ్వకుండా జిఎంఆర్ కి కమిషన్ కోసం ఇస్తున్నాడని చెప్పేసి మళ్ళీ దాన్ని పెద్ద రచ్చ చేశాడు. అయినా కూడా చంద్రబాబు నాయుడు జిఎంఆర్ కి ఇస్తాడు. అదే జిఎంఆర్ఏ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా ఆ ఎయిర్పోర్ట్ పనిచేయడం జరిగింది. ఆ రోజు ఆ జిఎంఆర్ ని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టలేదు, వాళ్ళని తీసి వేరే ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ వాళ్ళకి ఇవ్వలేదు. అదే జిఎంఆర్ తోనే కంటిన్యూ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ రోజు ఫైనల్ వర్క్ అంతా అయ్యి ఓపెనింగ్ చేస్తే ఆ రోజు వ్యతిరేకించాడు, మళ్ళీ ఆ రోజు కలిసి ప్రయాణం చేశాడు. మళ్ళీ ఈ రోజు దీనికంతా మూల కారణం నేనే అంటున్నాడు. అంటే రాష్ట్ర ప్రజలకి ఏమన్నా కళ్ళు కనపడలేదా, చెవులు వినపడలేదా, లేదా వీళ్ళకి ఏమైనా మెమరీ లాస్ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి లాగా వీళ్ళు కూడా ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏమైనా మెమరీ లాస్ అనుకుంటున్నాడా ఏమో తెలియదు. పత్రికలు, టీవీలు, అదే విధంగా యూట్యూబ్లు, గూగుల్లో చూస్తే స్పష్టంగా ఇవన్నీ ఉంటాయి. 2016లో అడుగు వేయడము, రైతుల ద్వారా అడ్డుకోవడము, ఆ తర్వాత రైతుల ద్వారా అడ్డుకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ కి ల్యాండ్ రిక్విజేషన్ చేసుకోవడము, మళ్ళీ ఏదైతే ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు జిఎంఆర్ కి ఇవ్వడము, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి దీనంతా నేనే, భోగాపురం ఎయిర్పోర్ట్ కి మూల సూత్రధారి నేనే, ఈ రోజు ఓపెన్ నేనే, చంద్రబాబు నాయుడు దీన్ని అడ్డగించుకుంటున్నాడు అని చెప్పేసి మాట్లాడతారు. అదే విధంగా గూగుల్ డేటా సెంటర్ అదే విధంగా వ్యతిరేకించారు. ఫస్ట్ దాంట్లో ఏముంది, ఎన్ని జాబులు వస్తాయి, ఒక సెక్యూరిటీ గార్డ్ తప్ప ఎవరు ఉంటారన్నారు. మళ్ళీ 2 రోజుల తర్వాత గూగుల్ సెంటర్ కూడా మేమే శంకుస్థాపన చేశాము అంటారు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు ఏమి చెప్పినా రాష్ట్ర ప్రజలు నమ్మి మళ్ళీ వీళ్ళకి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టాలని ఒక ఆశతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి లాగా పరిపాలిస్తారని ఓటేశారే గాని రాజశేఖర రెడ్డి లాగా కాకుండా ఈ రోజు కార్యకర్తలకి అదే విధంగా ప్రజలకి ఏ విధంగా కోతలు కోసాడో
అదే విధంగా 11 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి కూడా కోసి చూపించారు. అయినా వీళ్ళు ఇంకా మేలుకోలేదు. రైట్. రైట్ వేణుగోపాల్ గారు మరి అందుబాటులో ఉండండి, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం అండి. మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చెప్పండి. మోహన్ రెడ్డి, ఎస్ సార్, మోహన్ రెడ్డి గారు, రోజా గారు మీ పార్టీ నేత, సీనియర్ నేత, మాజీ మంత్రి, మరొకసారి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు గుప్పించిన పరిస్థితి. ఈ టైంలో ఆవిడ ఇలా విమర్శలు చేయడాన్ని ఏ రకంగా చూడాలి? నెంబర్ 1. నెంబర్ 2, అయితే ఆవిడ విమర్శలు చేసిన వాటిలో ఆక్షేపణ ఏదైతే ఈవీఎంల ద్వారా గెలిచింది కూడా ఒక గెలిపేనా అంటూ ఆవిడ ఈవీఎం మిషన్ని అంటే మాట్లాడిన దాని గురించి అది ఎలా చూడాలి? ఇక జెండా మోసే కూలీలు పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలు అని మాట్లాడడాన్ని, పవన్ కళ్యాణ్ గెలుపు కాదని తక్కువ చేసేటట్టు మాట్లాడటాన్ని ఏ రకంగా చూడాలి? నెంబర్ 2, భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా మీ గుడివాడ అమర్నాథ్ గారు మాజీ మంత్రి, ఆయన కూడా ఇదంతా కూడా 100% జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళాల్సిన క్రెడిట్, వాళ్ళ క్రెడిట్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారంటున్నారు. కానీ గతంలో ఆ ఎయిర్ బస్సులు రాని చోటికి ఎయిర్పోర్ట్ దేనికంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ రోజున ట్రోల్ అవుతున్న పరిస్థితి, ప్రజలందరి దగ్గర చూస్తున్న పరిస్థితి. ఈ రకంగా జరుగుతున్న దాన్ని ఏ కోణంలో చూడాలంటారు? ఈ ఎయిర్ బస్సు ఎయిర్పోర్ట్ అన్న ట్రోలింగ్ అయితే ఎక్కడా కనపడలేదు. నేను కూడా చూస్తున్నా, సెల్లులో చూస్తుంటా అప్పుడప్పుడు. కానీ ప్రతి చోట ఏముందంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి జిఎంఆర్ సంబంధించినటువంటి ఆయన అనౌన్స్ చేసిన సందర్భము, ఆయన నోటితో మాట్లాడిన సందర్భం నేను విన్నా. నేను జిఎంఆర్ ఎండి అనుకుంటారా, ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన, రాజశేఖర రెడ్డి గారు ఓపెన్ చేసినారు. తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, అంటే ఆయన కట్టించినాడు కాదు, వచ్చారు, అక్కడ కూడా వచ్చారు. ఈ రోజు మళ్ళీ కొడుకు చేతుల మీదనే ఇక్కడ శంకుస్థాపన జరుగుతుందంటే నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నానని చెప్పినటువంటి మాటలు నేనైతే విన్నా. నేను అంటే వాళ్ళు ఎవరు ఏమింటారో నాకు తెలియదు, కానీ అరే దారిమూడి వాళ్ళు ఎవరు చెప్పినా కూడా వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే కూడా నేనేమనలేను. ఎందుకంటే జిఎంఆర్ మెయిన్ క్యాండిడేట్ చెప్తాంటే మనం ఎవరో చెప్పినారు, ఎవరో చేసినారు అనుకోవడం కూడా అది ఇంకా మన ఇష్టం. అది ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వర్ణించుకోవచ్చు. ఆ వర్ణనకు ఇక్కడ మేమైతే అడ్డుపడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2020లో దానికి ఒప్పందం చేసుకున్నారు, దానికి నిర్మాణ ఒప్పందం చేసుకున్నారు. 2020 మేలో భూ స్వాధీనానికి సంబంధించి 2021 మేలో దాని గురించి స్వాధీనం చేసుకోవడం, భూ స్వాధీనం గురించి చర్చ జరిపిన. కోర్టు కేసులు వచ్చేసి 2022లో పరిష్కారమైనాయి. కోర్టు కేసులు భూసేకరణ పూర్తి వచ్చేసి 2023లో జరిగింది. నిర్మాణ పూర్తి లక్ష్యం 2026లో అని జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన రోజు ఆయన మాట్లాడిన మాటలు ప్రతి యూట్యూబ్ లోనూ కనిపిస్తానే ఉన్నాయి. అట్లా ఆన్ చేస్తే చాలు మొత్తం ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి గారి మాటలే వినిపిస్తాయి. 2026లో పూర్తిగా ఓపెన్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. ఇది ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టించడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇది ఈ ప్రాంతానికి ఒక మణిహారంగా అవుతుంది. ఇలాంటి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది అని చెప్పడం జరిగింది. అదే మీరన్నట్టు చంద్రబాబు నాయుడు గారు 2019లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు భూమి పూజ మాత్రం చేసినాడు. ఆ తర్వాత కోర్టు కేసులు కానీ, భూసేకరణ కానీ, దానికి సంబంధించినటువంటి ఒప్పందాలు కానీ ఏమీ చేయలేదన్న మాట మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మన ఇష్టం మందే కరెక్ట్ అనుకుంటే ఎవరి ఇష్టం వాళ్ళు భావించుకోండి. అది జనం చూస్తారు. అక్కడ వాళ్ళు మాట్లాడే మాటలు ఇప్పటికీ వినిపిస్తాయి. కాబట్టి దానికి సంబంధించి ఆ విధంగా జరిగింది కాబట్టి మేము అంటున్నాం. అదే విధంగా ప్రతి చోట కూడా వీళ్ళు అదే కదా, మేము చేసిన కార్యక్రమాలన్నిటి తీసుకుపోయేది, కలర్ కొట్టేది, రిబ్బన్ పెట్టేది, ఓపెన్ చేసేది, ఇది మాది అని చెప్పేది. ఒకవేళ మరింత మంచి ఉంటే దాంట్లో పేర్లు మార్చేది, ఒకవేళ ఇంకా అదేదన్నా అటు ఇటు ఉంటే దాంట్లో లేకుండానే చేసేది. రకరకాల కార్యక్రమాల మీద వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేయడానికి వీళ్ళు పనిగా పెట్టుకున్నారు. కాబట్టి అలాంటివన్నీ మామూలుగా జరుగుతూనే ఉంటాయి. ఇంకా మీరు రోజా గారి గురించి మాట్లాడుతున్నారు. రోజా గారు మోహన్ రెడ్డి గారు, మీరు ఒక ఆడియో వినండి. వీడియో కొన్ని భావాల వల్ల మేము దీన్ని చేయలేకపోతున్నాం. ఒకసారి వినండి. మరో ఎయిర్పోర్ట్ కట్టేదానికి అవకాశం ఉంటుంది అని. మరి ఆ ఎయిర్పోర్ట్ నుంచి, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళ ఈ ప్రాంతం కనీసం 20 నాటికల్ మైల్స్ కూడా లేని పరిస్థితిలో ఉంది. పక్కన ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ఎయిర్పోర్ట్ వద్దట ఇక్కడ నుంచి భూములు తీసుకొని పోవాలట. 980 ఎకరాలు ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు పక్కనే దాదాపుగా 1000 ఎకరాల భూమి నేవీ వాళ్ళది, గవర్నమెంట్ వాళ్ళ సొంత భూమి, పోర్ట్ ట్రస్ట్ భూమి, అన్ని గవర్నమెంట్ కి సంబంధించిన భూములే. కేరళ ఎయిర్పోర్ట్ 800 ఎకరాల లోపే, చెన్నై ఎయిర్పోర్ట్ 1280 ఎకరాల లోపే, బాంబేలో ఎయిర్పోర్ట్ కూడా 2000 ఎకరాల లోపే బాంబే ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఇక్కడ భూమి పూజ చేస్తా ఉన్నాయి
అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కిరీటం కాబోతా ఉంది. అంటే గతంలో ఆయన అప్పుడు ఊహించలేదా ఇంత డెవలప్ చేయాలని? గతంలో ఆయన 16-17 టైంలో మాట్లాడినప్పుడు, తర్వాత గత 5 ఏళ్లలో ఇక్కడ భూమి పూజ చేస్తాకి మేము రెడీలో ఉన్నామని చెప్పారు. 2 విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది దేనికంటే ఏం చెప్తారు మీరు? గతంలో భోగాపురం ఎయిర్పోర్ట్ 26 వ్యతిరేకించారు ఆయన. మీరు అది చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసింది అక్కడ మాట్లాడింది కూడా చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక పక్కన చూపించుకోవడం, మనం ఒకటే సెల్ఫ్ కొట్టుకోవడం బాగుండదు కదా. కాదు, రెండోది కూడా జగన్మోహన్ చూపిస్తే రెడ్డి గారు ఆయన ఎప్పుడు శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి చేసినాడు, గారు ఏం తర్వాత మాట్లాడినాడని మీరు చూపిస్తారా? నేనే చూపించమంటే నేనే చూపిస్తాం చూపించండి మళ్ళీ. సార్. అలా కాదు, గత 5 సంవత్సరాల్లో అదే అదే జగన్మోహన్ అదే రెడ్డి ఇదే గారు మీ డిబేట్ యాక్సెప్ట్ అయిపోయినా చేశారు, కదా, నెంబర్లు పెడతారా, దీంట్లో ఆఫ్ యాక్సెప్ట్ చేసి చేశారు. చూపించమంటారు. నేను నా అదే దగ్గర చెప్తున్నా, ఉండదు. యాక్సెప్ట్ చేశారు. గతంలో వ్యతిరేకించడానికి గల కారణం ఏంటంటున్నా? ఇప్పుడు అప్పటికి వచ్చేసి రాష్ట్ర రాజధాని ఏంది, రాష్ట్ర డెవలప్ ఏంది, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, ఇక్కడ మన రాష్ట్ర విభజన జరిగిన సందర్భం ఏంది, అక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన తీర్పు ఏంది, అవన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి అవన్నీ తీసుకున్న తర్వాత కరెక్ట్ ఓకే, గా ఇక్కడ కూడా ఒకటి ఎయిర్పోర్ట్ పెడితే బాగుంటుంది, ఇక్కడ ఈ రాజధానిగా డెవలప్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఈ ప్రాంతంలో ఒక మంచి బిల్డింగ్ ఉండాలనే ఉద్దేశంలో భాగంగా రుషికొండ దగ్గర అది ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ 220 కోట్లు పెట్టి దాన్ని బ్రహ్మాండమైనటువంటి కట్టించడం జరిగింది. ఆ ప్రాంతంలో రాజధాని అక్కడ ఉండాలనుకున్నప్పుడు ఆ ప్రాంతంలో కట్టడంలో తప్పని మనం అనుకోవాల్సిన అవసరం లేదు కదా. అంతకుముందు ఆ ప్రాంతం ఆలోచన ఉండకపోయినచ్చు ఏది ఈ రాజధాని అనే ఆలోచన. తర్వాత రాష్ట్ర విభజనలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, గతంలో జరిగినటువంటివి, మళ్ళీ ఇక్కడ జరిగినటువంటి చెన్నై నుండి కర్నూలుకు వచ్చింది, కర్నూలు నుండి హైదరాబాద్ పోయింది, హైదరాబాద్ నుండి మళ్ళీ అమరావతికి వచ్చింది. ఈ విధమైనటువంటి రాజధాని మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి రేపు మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి మాకు ఈ రాష్ట్రం సపరేట్ కావాలి, ఆ రాష్ట్రం సపరేట్ కావాలనే ఆ ఆలోచనలు వచ్చేటుకుంటే అదొక ఇబ్బంది అవుతుంది కదా. ఈ ఆలోచనలు లేకుండా ఉండాలంటే అన్ని ప్రాంతాల్లో డెవలప్ చేయాలి. ఆ డెవలప్ లో భాగంగా మరింత డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంలో భాగంగా అట్లా కూడా చేసి ఉండొచ్చు కదా. దాన్ని మనం అట్లా తీసుకోకుండా ఇట్లా ఈ కోణంలో ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ప్రతిదానికి ఏదో ఒక సమాధానం మాట్లాడాలంటే మాట్లాడొచ్చు, దానికి ఏముంది? రైట్. అయితే ఇప్పుడు రోజా గారి విషయంలో ఇప్పుడు ఎందుకు మాట్లాడారంటే ఏం చెప్తారు మీరు? రోజా గారు ఈవీఎంల ద్వారానే పవన్ కళ్యాణ్ గారు అది గెలుపు కాదు, జెండా మోసే కూలీలు జనసేన కార్యకర్తలని మాట్లాడినమాట. అంటే పక్క కార్యకర్తల్ని జెండా మోసే కూలీలు అనాల్సిన బాధ్యత, అవసరం యువతల వాళ్ళకి ఎందుకు ఉందనేది మెజారిటీ రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుతున్న మాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన సొంతంగా నేను కార్యకర్తలను పట్టించుకోలేదు, 2.0లో కార్యకర్తలను పట్టించుకుంటానని ఆయన అంతకు ఆయనే చెప్పారు. కానీ పక్క పార్టీ వాళ్ళని జెండా మోసే కూలీలని రోజా గారు ఏ విధంగా అంటారని రాజకీయ విశ్లేషకులు అడుగుతున్నారు. మీరేం సమాధానం చెప్తారు? ఎవరైనా ఒక పార్టీ, ఒక జెండా, ఒక నాయకుడు ఉంటే కాలర్ ఎగేసుకొని తిరుగుతారు. ఇట్లా 3 పార్టీలు 3 జెండాలు 30 ఛానల్ పట్టుకొని తిరగాలంటే ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ ఇబ్బందిలో భాగంగా ఒకవేళ ఆ పార్టీ ఆత్మాభిమానం దెబ్బతింటుంది కార్యకర్తలు అనే ఉద్దేశంలో భాగంగా కూడా మాట్లాడచ్చు. రెండోది, మీరు ఇప్పుడే మాట్లాడడం ఏంది? గతంలో ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, ఆయన మాట్లాడింది, ఆయన మాట్లాడితే ఏం మాట్లాడింది, రొటీన్ గా జరిగిందే కదా. ఇప్పుడు కూడా అదే కదా. ఇప్పుడు కూడా ఆయన మాట్లాడినప్పుడు తోలు తెచ్చాము, ఈ బాల్ కొడతాము, ఇది చేస్తాం అనేప్పుడు మాట్లాడుకునేట్టు ఉంటుంది. ఆయన మా పార్టీలో ఒక మెయిన్ లీడరు, మా పార్టీలో మాజీ మంత్రి, మా పార్టీలో మహిళా పార్టీ అధ్యక్షురాలుగా పనిచేసింది. అలాంటి వ్యక్తి మాట్లాడడం అది పెద్ద ఆశ్చర్యము, విచిత్రమే కాదు కదా. మామూలుగా పార్టీ పరంగా ఎప్పుడు కూడా ముందే ఉంటుంది, ముందు ఉండే కార్యక్రమంలో భాగంగా మాట్లాడి ఉంటుంది. అంటే ఇంకొకటి కూడా బయట దాంతో ట్రోల్ పాటు అవుతుంది. మోహన్ రెడ్డి గారు నిజంగా మీ పార్టీ నుంచి నగీర్ నుంచి ఆవిడని తప్పిస్తున్నారా? నిజంగా ఈ పార్టీ ఇన్ఛార్జిగా తప్పిస్తున్నారా? బయట అయితే నగీర్లో కొత్త ఇన్ఛార్జిని పెడుతున్నట్టుగా వార్తలు వస్తున్న వేళ కావాలని తన అస్తిత్వాన్ని కోల్పోకుండా ఉండటానికి ఈ రకంగా ఆవిడ లైమ్ లైట్లో ఉన్నట్టు మాట్లాడుతుందని బయట ట్రోల్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకవేళ ఎవరినైనా పార్టీలో యాక్టివ్ గా పనిచేసే వాళ్ళను, సీరియస్ గా పనిచేసే వాళ్ళను, సిన్సియర్ గా పనిచేసే వాళ్ళను తప్పించాల్సి వచ్చి అంతకన్నా పెద్ద పదవి ఇచ్చే తప్పిస్తారు తప్ప అంతకన్నా తగ్గించి ఎవరిని తగ్గించరు. అది రోజా గారు కావచ్చు, నేను కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ మనం ఇప్పుడు తగ్గించాల్సింది, అక్కడ నుండి తప్పిస్తున్నారు అనేది ఎవరంతగా వాళ్ళు ఊహించుకుంటారు. ఊహల్లో బతికేదానికి ఎవరేం చేయలేరు కదా. ఇంకా 4 ఏళ్ళు 3.5 సంవత్సరం ఉంది. ఇంకా 3.5 సంవత్సరంలో ఆయమని తప్పించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడే తప్పించి ఇంక వల్ల వేరే వాళ్ళు తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఏముంది? ఆ ఆలోచన ఎందుకు వచ్చేది? మీ గురించి మాట్లాడితేనే ఆమె ఏదో ఒకటి రివర్స్ పెట్టి
పెట్టి మాట్లాడించి బెదిరించాలనే ఉద్దేశంలో భాగంగా ఇది అవుతుంది తప్ప ఎందుకు తప్పించాల్సిన అవసరమే వచ్చింది. ఇప్పుడు ఎందుకు తప్పిస్తున్నారు? ఇప్పుడు వాడని ప్రెస్ మీట్ పెట్టింది పార్టీ పరంగా మాట్లాడినప్పుడు దానికే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితేనే తప్పించేసి, మరి పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద చెప్పులు కొట్టుకొని తిరిగినప్పుడు, చెప్పులతో ఉంచినప్పుడు ఆయన పార్టీ రాజకీయాల్లో ఉంటే ఆయన ఆ పార్టీ కార్యకర్తలు బహిష్కరించాలన్నా? అది కాదు కదా, ఆ విధంగా కాదు. కానీ ఇది ఏదన్నా మనము పార్టీ పరంగా కొన్ని ఇబ్బందిగాను బాధగాను అక్కడ ఆ పార్టీలు చేస్తున్నటువంటి ఇంకొకటి అరాచకాలకు సార్, స్పందించకుండా ఒకటి సార్, ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా రోజా గారు ఇంకొక మాట అయితే మాట్లాడుతున్నారు. ఈవీఎంలు పెట్టుకుని మేనేజ్ చేసి గెలిచారు, అది గెలుపు కాదు అని మాట్లాడుతున్నారు. మరి ఇదే ఈవీఎంలతోనే కదా గతంలో 150 మందిని గెలిచారు మీరంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ గారే కాదు, ఎన్డీఏ కూటమి మొత్తం కూడా ఈవీఎంలతో గెలిచిందనే మాట. మీరు ఆ మాట కట్టుబడి ఉంటారు? అసలు నిజంగా అలా జరిగిందంటే ఒక బురద చల్లాలనే ప్రయత్నంలో భాగంగా వైసీపీ ఇలా మాట్లాడుతుంది అనుకోవాలా? ఇప్పుడు వీవీప్యాట్లు కావాలని అడిగితే వారం రోజుల్లో కాల్ చేసినామని ఎందుకు చెప్పినారో మీరు ఒక్కసారి ఆలోచన చేసి చెప్పండి. ఒకటి. రెండోది ఈవీఎంలు మాకు 2019లో జరిగింది. 2019లో మీరు గెలిచినారు కదా, మీరు సింగల్గానే గెలిచినారు, మేము 10 మంది గెలిచినప్పుడు గెలిచినామని మీరు అనుకుంటే 2019లో గెలిచేటప్పటికి ఎన్నికల కమిషన్కు కానీ మాకు కానీ కేంద్రానికి కానీ ఎలాంటి సంబంధం లేదు. వీళ్ళకు 2024కు వచ్చేటప్పుడు ఎన్నికల కమిషన్ వీళ్ళ చేతిలో పెట్టుకొని, వీళ్ళ గుప్పెట్లో పెట్టుకొని, వీళ్ళు కావాల్సినట్టు అధికారులను మొత్తం మార్చుకుంటూ వచ్చే కార్యక్రమం ఎప్పుడు మొదలు పెట్టారో, డీజీపీ నుండి సిఎస్ వరకు ఎప్పుడు ట్రాన్స్ఫర్లు చేసుకుంటా కేవలం ప్రతిపక్షం ఒక లెటర్ రాసని డీజీపీలను, సిఎస్లను, ఎస్పీలను, కలెక్టర్లు మార్చినారంటే మీకున్నటువంటి ఇంట్రెస్ట్ ఏంది? మీరు ముందు ఖచ్చితంగా ఓడిపోతామని తెలిసిన తర్వాత, మేము జగన్మోహన్ రెడ్డి గారితో తగలేమని చెప్పిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడాలంటే ఒక్కరితో కాదని తర్వాత, పవన్ కళ్యాణ్ గారు నేను ఢిల్లీకి పోయినాను, నేను పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని వద్దు అవసరమే లేదని వాళ్ళు చెప్తే వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఒప్పించుకున్నాను అని చెప్పిన తర్వాత ఏ మ్యాజిక్ జరిగిందో, ఏ మ్యూజిక్ జరిగిందో దాన్ని బట్టి చూసి అర్థం కాదా మనకు? మనకు ఈవీఎంలు జరిగినాయా, ఏం జరిగినాయా అనేది చూస్తే తెలుస్తుంది కదా. ఇప్పుడు జరగకపోతే నీకు 50 లక్షల ఓట్లు మెజార్టీ ఎక్కువ ఎట్లా కనిపిస్తాయి? ఎలక్షన్ రోజు ఉన్న ఓట్లకు, కౌంటింగ్ రోజు ఓట్లకు ఓట్లు ఎందుకు మెజార్టీ కనిపించాయి? ఎందుకు ఎక్కువ వచ్చినాయి? అన్ని ఓట్లు ఎందుకు వచ్చినాయి? 40% మాకు ఓట్లు వచ్చాయి, 11 సీట్లు మాకు ఎందుకు వచ్చినాయి? 29%, 30% వచ్చిన తెలంగాణలో గవర్నమెంట్ ఎటు వచ్చింది? దీన్ని బట్టి చూసి అర్థం కదా ఎవరు ఎక్కడ ఏం కావాలో చేసుకున్నారు. ఎవరు చేసుకున్నారో చేసుకున్నప్పుడు మేము కాదు కదా. ఢిల్లీ పార్లమెంట్ లో కోడే కూర్చున్నారు కదా, రోజు ఒక్కరోజు కాదు, ఢిల్లీ పార్లమెంట్ కోడే కూర్చున్నారు. ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ గారు దేశం అంతా తిరిగి ఈ రాష్ట్రంలో ఇట్లా జరిగింది, ఈ రాష్ట్రంలో ఇట్లా జరిగింది, ఈ రాష్ట్రంలో ఇట్లా జరిగింది, ఓటు స్టోరీ ఇదే జరిగింది, ఇట్లే జరిగింది అని ఎత్తి చూపించాం. మేము చెప్పడం ఏంది? ఆఫ్టర్ ఆల్ ఒక రాష్ట్రంలో మా రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ జరిగిందనేది వేరేది. అంటే ఎవరైతే చనిపోయిన ఓట్లు ఎవరైతే ఉన్నాయో అవన్నీ బీజేపీ గ్రాస్ చేసినా ఆయన మాట్లాడారు. కానీ ఈవీఎంలు చోరీ అని ఆయన ఎక్కడ మాట్లాడినట్టు ఈవీఎంలు జరిగినాయని కూడా బ్రహ్మాండంగా చెప్పినారు. వీవీప్యాట్లు చూపించమని అడిగినారు, వాళ్ళు చూపించమని తర్వాత పలకలేనప్పుడే వాళ్ళు అప్పుడే దాని మీద ఆరోపణ మీరైతే ఒకటి చేసినారు. చెప్తారా అదే మోహన్ రెడ్డి గారు, ఇప్పటికీ కూడా బీజేపీ కనుసన్నల్లో ఎలక్షన్ కమిషన్ ఉంది అని మీరు బలంగా చెప్తారు? ఆ పార్టీ మీ పార్టీ స్టాండ్ కూడా అదేనా? అంతే కదా, వాళ్ళు నియమించిందే కదా. వాళ్ళు ఎన్నికల కమిషన్, ప్రతిపక్షము, సుప్రీంకోర్టు అందరూ కలిసి ఎన్నికల కమిషన్, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీని ప్లస్ సుప్రీంకోర్టు అందరినీ సంప్రదించి నియమిస్తారు. ఇప్పుడు ఎవరికి సంబంధాలు లేవు కదా, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు నియమించుకున్నట్టు ఉంది కదా ఇది. అందుకే కదా 80 ఎన్నికల కమిషనర్ పోయి అమిత్ షా గారి కాళ్ళకు ముక్కొని వస్తున్నాడు. ఇంకా దానికి ఎవరేం చెప్తారు, ఎవరేం మాట్లాడాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారంటారు మరి అమిత్ షా గారి దగ్గరికి? అది లోక కళ్యాణం కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మాత్రమే వెళ్ళారా? భారతదేశానికి హోంశాఖ మంత్రి అమిత్ షా గారు. ఆ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్ కు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు పోయినారు, ఎవరు పోయినారు, మీకు ఎవరు చెప్పినారు నాకు తెలియదు. కానీ పోకుండా ఎందుకుంటాడు? నరేంద్ర మోడీ గారితో కూడా కలిసారు. కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే వెళ్ళారా, ఇంకా దేనికోసమైనా వెళ్ళారా? అది నేను అడుగుతున్నాను. పర్సనల్ పని ఉంటే సూట్ కేసు తెచ్చుకుందామని ఒకటి పోయి ఆయన ఇచ్చారేమని పోయినాం. ఎట్లా మాట్లాడుతున్నారు నాకు గారు? ఎట్లా కాదు, పర్సనల్ ఏం పని ఉంటుంది మాకు వాళ్ళకు? ఏమి పర్సనల్ పని ఉంటే మాకేంటికి సంబంధాలు ఉన్నాయి మాకు వాళ్ళకు? మేము పోతే చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు మాకు పర్సనల్ పనులు? మాకెందుకు చేయించారు? రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా ఉంటే చేయండి స్వామి. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినారు. మొన్న మీరే రాసినారు లెటర్, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేసినారు. భారతదేశంలో అత్యంత వెనుకబడ్డ పోలీసులో డిపార్ట్మెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అని ఆయన లెటర్ రాసినాడు. దీనివల్ల మీరు పరిగణలో తీసుకొని కొంత న్యాయం జరిగే మార్గం చూడండి.
ఆంధ్రప్రదేశ్ లో విచ్చలవిడి అయిపోయింది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తయారు చేసినారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా వస్తున్నాయి. మళ్ళా ఇప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నికల్లోనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రౌడీజము, దౌర్జన్యము, మహిళలను, జెంట్స్ ను ఈడ్చి కొట్టి, పోలీసులు పక్కలోనే పెట్టుకుని కొట్టి, పోలీసుల ముందరనే ఈడ్చకపోయి జీపులు వేసుకొని కిడ్నాప్ చేసుకొని పక్కలో పోయి ఎమ్మెల్యేలు కూర్చొని వాళ్ళు రిగ్గింగ్ చేసుకొని గెలిపించుకునే పరిస్థితి తీసుకొచ్చినారు. ఈ పరిస్థితి నుండి కొంచెం ఆంధ్రప్రదేశ్ కల్లా ఓ దృష్టి పెట్టి చూడండి అని అడగడానికి పోయిండొచ్చు కదా. రైట్ మోహన్ రెడ్డి గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. ఎస్, మనతోటి అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు అక్షర్ సత్యం గారు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్. మీకు వేణుగోపాల్ గారికి మోహన్ రెడ్డి గారికి నమస్కారం అండి. అక్షర్ సత్యం గారు, మీరు నిన్న చూసే ఉంటారు, ఒక మీడియా సంస్థలో మాట్లాడుతూ ఆవిడ మీడియా ఎదురుగుండా మరి పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అండ్ జెండా మోసే కూలీలని కూడా ఘాటుగా వ్యాఖ్యానించడం అయితే జరిగింది. రోజా గారు, అసలు ఆ రోజా గారు ఇలా మాట్లాడడానికి ప్రధానమైన కారణం మీరేమనుకుంటారు? అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా క్రెడిట్ ఏదన్నా ఉంటే కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే వెళ్ళాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడటాన్ని ఎలా చూస్తారు మీరు? మొట్టమొదటిగా ఎయిర్పోర్ట్ విషయం తీసుకుంటే, ఎయిర్పోర్ట్ క్రెడిట్ లేదా పేటెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందదు, చంద్రబాబు నాయుడు గారికి చెందదు, ప్రజలకు చెందుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అత్తారు ఆస్తిలోంచి కట్టివ్వలేదు, చంద్రబాబు నాయుడు గారు అత్తారు ఆస్తిలోంచి కట్టివ్వలేదు. అప్రూవల్స్ పర్మిషన్ల విషయానికి వస్తే, మొట్టమొదటిగా ఎయిర్పోర్ట్ రావాలని పోరాటం చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, దాన్ని వ్యతిరేకించింది జగన్మోహన్ రెడ్డి గారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత శంకుస్థాపన చేసి 10%, 20% అంతా తన హయాంలో వర్క్ జరిగింది. తర్వాత దాన్ని కంటిన్యూ చేసి చంద్రబాబు నాయుడు గారు యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేశారండి. అది వాస్తవం, అది రెండునే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వ్యతిరేకిస్తారో, ఎప్పుడు దాన్ని సమర్థిస్తారో, తనకి ఏదైనా బెనిఫిట్ ఉంటే సమర్థిస్తాడు, తనకి పక్కోడికి ఏదైనా బెనిఫిట్ వస్తుందని అంటే వ్యతిరేకిస్తాడండి. అది ఎయిర్పోర్ట్ విషయం. ఇక రోజా గారి విషయానికి వస్తే, పాపం ఆమె అధికారంలో లేదు, వాళ్ళ పార్టీ అధికారంలో లేదు, ఆమె అధికారంలో లేదు. ఓన్లీ సినిమాలు రేపు పొద్దున అధికారంలోకి వస్తుందని నమ్మకం లేదు. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం, బీజేపీ మూడు కలిస్తే వాళ్ళు గెలుస్తారనే నమ్మకం లేదు. ఆమెలో నిరాశ ఉంది. ఇంకొక పక్కన మీరు ఏదో నగిరి ఆమె ఇన్ఛార్జిని తీసేస్తున్నారంటున్నారు. ఓన్లీ సినిమాలు చేసుకుంటున్నావా అంటే వయసు మీద పడిపోతుంది, ఏదో అమ్మమ్మ పాత్రలు ఇస్తారు. ఆమె ఏమి దిక్కు తోచడం లేదు. ఆ దిక్కు తోచిన సమయంలో తను ఏం చేయాలో తెలిసిన సమయంలో ఆమె చేసిన విమర్శలు తప్ప మరేది కాదు. వాళ్ళకి జెండా కూలీలు అనుకుందాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ జెండా ఇది పొత్తు పెట్టుకుంటే జెండా కూలీ అంటుంది కదా. మరి ఇదే రాజశేఖర రెడ్డి, ఈమె తెలుగుదేశంలో ఉండి రాజశేఖర రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని తిట్టిన వ్యక్తి. మరి ఆ యాళ్ళు తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు జెండా మోసావు కదా. మరి జెండా మోసుల గురించి వెళ్ళొద్దని తిట్టావా, లేకపోతే నీకు ఒక సిద్ధాంతం ఉందా, లేకపోతే నీకు ఒక వాల్యూస్ ఉన్నాయా, లేకపోతే నువ్వు అన్న మాటకి ఒక వ్యాలిడిటీ ఉందా, శాంటిటీ ఉందా? మళ్ళీ వైసీపీలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిడుతుంది. రేపు పొద్దున మళ్ళీ జనసేన పార్టీలోకి వచ్చేస్తే, ఈ వైసీపీ పార్టీ గారు జెండా ఎత్తే ఒక రేపు పొద్దున నెగ్గితే వెళ్ళనుకోదు. ఒకవేళ జెండా ఎత్తేస్తే మళ్ళీ జనసేనలోకి వస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిని తిడతాది ఆమె. ఇదేంటంటే ఏం మాట్లాడుతున్నారు అక్షర్ సత్యం గారు? అవతల ఫైర్ బ్రాండ్ రోజా గారండి, ఉదాహరణకు చెప్తున్నారా మీరు? ఉదాహరణకి ఏ పార్టీ అని చెప్తుంది, జనసేనలోకి ఆవిడ వస్తారా? వచ్చే విషయం ఉంటే అసలు పవన్ కళ్యాణ్ గారిని అలా మాట్లాడతారంటారా? నిజంగానే మాట్లాడుతున్నారా మీరు స్ప్రోలో ఉండే? సార్ అసలు చంద్రబాబు నాయుడు గారి పార్టీ, చంద్రబాబు నాయుడు జెండా ఆవిడ మోసినప్పుడు భుజాన్ని వేసుకుని సైకిల్ దొక్కుంటూ, కచ్చా వేసుకుని సైకిల్ దొక్కుంటూ మోసినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఎలా తిట్టింది, జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా తిట్టింది అన్నది మరి మోహన్ రెడ్డి గారిని చెప్పమని చెప్తారు. అవును, అది లేదు వేణుగోపాల్ గారిని అడగండి ఎలా తిట్టిందో, ఎటువంటి తిట్లు తిట్టింది అన్నదే. మా పేరు నాని గాని, అంబటి రాంబాబు గాని, ఈ రోజా గాని కావాల్సింది డబ్బులండి, డబ్బులు పదవులు. తమ గుర్తింపు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిడితే రేపు పొద్దున మళ్ళీ నాకు ఉంచుతారో మరి బెవామే, పవన్ కళ్యాణ్ గారిని ఎంత దించితే అంత నాకు ఏమైనా ఉంచుతారని. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం సార్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నాడు కాబట్టే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ నెగ్గింది, రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాడు. ఆయన రాజశేఖర రెడ్డి టీఆర్ఎస్ జెండా మోయకుండా ఉండుంటే రాజశేఖర రెడ్డి సీఎం అయ్యి ఉండేవాడా? ఇన్ని లక్షల కోట్లు, అయితే 1000 కోట్లు సంపాదించుకున్నాడు అని ఆరోపణలు వచ్చిండయా? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడానికి డబ్బులు ఉంటుంటాయా? లేదా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యి ఉండేవారా? ఇంకొక మాట, ఇంకో కమెంట్ చేశారు సచిన్ గారు, రోజా గారు. ఒక్క మాట, రోజా గారు ఇంకో కమెంట్, రోజా గారు ఇంకో కమెంట్ చేశారు. అదే కేసీఆర్ గారు కాంగ్రెస్ జెండా మోయకుండా ఉండుంటే ఇవాళ టీఆర్ఎస్ ఉండేదా? తెలంగాణ సాధించి ఉండేవాడా? లేదా ఒక రాష్ట్రానికి 2 టర్మ్లు ముఖ్యమంత్రిగా చేసి ఉండేవాడా?
ఇవాళ కేంద్రంలోని కాంగ్రెస్ గాని బీజేపీ గాని దేశంలో అనేక రాష్ట్రాల్లో పొత్తులు నడుస్తున్నాయి. వాళ్ళంతా జెండాలు మోస్తున్నట్టేనా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ జెండా మోసినట్టేనా? ఇప్పుడు జనసేన గారు పబ్లిక్ గా మోస్తుంది, పగల మోస్తుంది, అఫీషియల్ గా కమ్యూనిస్టులతోనూ బీజేపీతోనూ తెలుగుదేశంతోనూ టీఆర్ఎస్తోనూ మేము అన్ని పెట్టుకొని ఒకే పార్టీ ఒకే జెండా. అయినా జెండా మీరేది మమ్మల్ని పోల్చుకుంటారు? మీరు మమ్మల్ని పోల్చుకోకండి, మీరు మిమ్మల్ని పోల్చుకుంటే ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే. ఏం మాట్లాడుకున్నాం అనలిస్ట్ ఏంది జనసేన కన్నా ఎక్కువ మాట్లాడుతున్నావు, వేణుగోపాల్ గారి కన్నా ఎక్కువ మాట్లాడుతున్నావు. మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే. మాట్లాడేప్పుడు నేను మాట్లాడలే. అడ్డదిడ్డలు ఏంది? అడ్డదిడ్డలు మాట్లాడలే. మనం ఒకరిని విమర్శించేటప్పుడు మనది కరెక్ట్ ఉందా లేదా తెలుసుకోవాలా. అక్షర్ సత్యం గారు ఇక్కడ ఒకటి చెప్పండి, ఈ రోజా గారు ఏదైతే మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడి ఉన్నారు సమయంలో మీరు అబ్జెక్షన్ ఉంటే దాన్ని మీరు మీ సమయంలో ఖండించండి సార్. డబ్బులు సంపాదించేది ఎవరు డబ్బులు సంపాదించినారు, ఎక్కడ డబ్బులు సంపాదించినారు? చంద్రబాబు నాయుడు గారు గురించి చెప్పమను. 2 ఎకరాల నుండి 2 లక్షల కోట్లు కట్టించినారు. సరేలేబ్బా, ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడుకోండి. మోహన్ రెడ్డి గారు కొంచెం సమయం పాటించండి. మీరు 3-4 కూర్చొని మాట్లాడితేనే ఒకరు మాట్లాడినప్పుడు ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది నాకు కూడా. మోహన్ రెడ్డి గారు కొంచెం సమయం పాటించండి. మోహన్ రెడ్డి గారు కాసేపు ఆగండి. ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పనివ్వండి. మోహన్ రెడ్డి గారు మీరు ఆయన అభిప్రాయం చెప్పాక మీకు సమయం ఏమన్నారో ఖండించండి, తప్పులేదు కదా. ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పనివ్వండి. మోహన్ రెడ్డి గారు మీకు మళ్ళీ నేను ఇస్తాను, దయచేసి ఆయన మాట్లాడినప్పుడు ఎవరి అభిప్రాయాలు ఇప్పుడు ఇందాక మీ అభిప్రాయాలు మీరు చెప్పారు, అవతరాలు కూడా సైలెంట్ గానే ఉన్నారు కదా, మీరు మాట్లాడినే ఉన్నట్టే ఎట్లా? అయితే అక్షర్ సత్యం గారు ఒకటి, రోజా గారు ఇంకో కమెంట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఉపయోగం ఏంటి, ఆ మంత్రిత్వ శాఖలకి కూడా ఏమీ న్యాయం చేయలేని పరిస్థితి, జనాలకి ఏం చేశాడు ఆయన మంత్రి అయ్యి ఉపయోగం ఏంటి అని అడిగారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తప్ప రోజా గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకి కాదు. ఉపయోగం ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉంటుంది ఉపయోగం తప్ప రోజా గారి ఇంటికి ఉంటుంది, జగన్మోహన్ ఉపయోగం ఉంటది. అంటే 3-4 మంత్రులు వారు పంచాయతీ రాయిలో దేశం ఏర్పడ్డ తర్వాత లేదా ఆంధ్రప్రదేశ్ 1956లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత ఇటువంటి సంస్కరణలు ఎవరైనా తీసుకొచ్చారా? ఒక పంచాయతీ రాజ్లో కానీ, గ్రామీణ నీటిపారుదలలో కానీ, లేదా అటవీ శాఖలో కానీ పవన్ కళ్యాణ్ చేసే పనిని ఎవడైనా చేశాడు? ఇన్ని వేల కోట్లు ఏ పంచాయతీ రాజ్ మంత్రి అయినా శాంక్షన్ చేశాడు రోడ్ల కోసం కానీ, జగన్మోహన్ ప్రభుత్వాలు కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎవరైనా చేశాడా? అది నాకు తెలియదు, నేను కళ్ళు మూసుకున్నాను అంటే ఎవరు చెప్తాడండి? ఇప్పుడు రోజా గారు నాకు 100 కోట్లు ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్ చీఫ్ మినిస్టర్ అయింది అంటే రోజాకి ఇవ్వడానికి కాదు కదా, తన అన్నకే పాటలు కూడా ఆయన రోజాకి ఎందుకు ఇస్తాడు 100 కోట్లు? రోజా గారు ఆ మాట అనలేదు, కానీ 100 కోట్లు ఇచ్చారనే మాటని రోజా గారు అనలేదు. కానీ రోజా గారు ఏమంటారంటే ఆయన మంత్రిత్వ శాఖలకి ఆయన న్యాయం చేయలేదు, ప్రజలకి ఏం చేశాడు ఆయన? చంద్రబాబు నాయుడు వెనకాల తిరగడం తప్పితే ప్రజలకి ఏమీ చేయలేదు అని ఆవిడ అంటున్నమాట. ఇప్పుడు మొట్టమొదట ఆమె ఏ కళ్ళద్దాలు ఎట్టుకుందో నాకు తెలియదు, రాత్రి కళ్ళకు కలిసి తిరుగుతున్నారో వస్తున్నారేమో నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వెనకాల ఏ రోజుని తిరగలేదు, ఇతర పార్టీ వస్తుందో అతని పార్టీ వస్తుంది, రైట్? ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా తిరగాలి. రోజా చంద్రబాబు నాయుడు అది రోజా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల తిరిగేది, పల్లకీలు మోయడం కోసం, చెప్పులు చుట్టం కోసం తిరిగిదా? ఒక మంత్రిగా తిరిగింది ఆమె. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి, రోజా మంత్రి కాబట్టి తిరిగింది. చెప్పులు చుట్టాడు తిరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు వస్తే వెళ్ళి దండం పెట్టుకోడు, ప్రధానమంత్రి కాబట్టి ఇతను ముఖ్యమంత్రి కాదు పెట్టాడు. మోడీ గారు చెప్పులు చుట్టానికి వెళ్ళలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు? రాష్ట్రంలో ఏంది మాట్లాడతాడు అతను? ఏంది లక్ష్మణాకర్ ఏమో సబ్జెక్ట్ మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి అయితే రాష్ట్రం కోసమే, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అయితే చెప్పులు చుట్టానికి అన్నట్టుగా మాట్లాడితే ఎట్లాగండి? ఆవిడ చెప్పులు తొడటానికి అనే మాట అయితే మాట్లాడలేదు అక్షర్ సత్యం గారు, కానీ పనులేం చేయలేదు, పనులేమి చేయలేదు అన్నారు. ఏం మాట్లాడుతున్నాడు అతనికి అర్థం మోహన్ రెడ్డి గారు అక్షర్ సత్యం గారు మోహన్ రెడ్డి గారు చాలా దారుణమైన మాటలు చాలా మంది మాట్లాడారు. ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు కూడా మాట్లాడిన దానిలో కట్ చేస్తే కట్ చేయండి, మీరు తర్వాత ఖండించండి. మీరు ఇలా మాట్లాడతాం కరెక్ట్ కదా. చాలా మంది చాలా సార్లు మాట్లాడారు సార్, నేను ఆ మాటను ఖండించి చెప్పాను కదా.
నేను చెప్తున్నాను కదా, రోజా గారు అలా అనలేదని చెప్పాను కదా. రైట్, అక్షర్ సత్యం గారు డైరెక్ట్ పాయింట్ రండి. మ్యూట్ చేయగలరా, మ్యూట్ చేయలేరా? అక్షర్ సత్య గారు నేను ఒక మాట చెప్పేదండి, ఆయన మ్యూట్ లో ఉన్నారు కానీ అక్షర్ సత్యం గారు నేను చెప్పేది వినండి. నా వాయిస్ అక్షర్ సత్యం గారు ఎస్ మీ వాయిస్ ఏంది, ఆయన మ్యూట్ లోనే ఉన్నారు. నేను నీకు చెప్పేది మీ మాట పీసీఆర్ వింటారా విందా? వింటారు సార్, ఎందుకు వినరు సార్, అదే చెప్తున్నాను. మరి మ్యూట్ చేయమన్నాడు సార్, లేకపోతే నాకు వద్దు. ఆయన మ్యూట్ లోనే ఉన్నారండి. నేను క్వశ్చన్ అడుగుతున్నా, ఆయన మాట్లాడతలేదు, ఆయన మ్యూట్ లో ఉన్నారు. నేను క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. ఈ రకంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి క్రెడిట్ అందరికీ ఇస్తారని మీరైతే చెప్పారు. గుడివాడ అమర్నాథ్ గారు క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి రావడాన్ని ఎలా చూస్తారు మీరు? గుడివాడ అమర్నాథ్ గారు నిన్నే మాట్లాడారు. సార్ కోడి గుడ్డు ఎట్టిన తర్వాత ఏమో పిల్ల పుడతాం కానీ గుడ్డు ఎట్టాను మంచిది, కోడి గుడ్డు అమర్నాథ్ గారితో ఏం చెప్తాం సార్? ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడు గారి డబ్బు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి డబ్బు కాదు. ఆయా టైంలో అలా పనులు చేశారు, చేయడం కోసం ప్రజలు ఎన్నుకున్నారు తప్ప వీళ్ళ ఏసీ రూమ్ లో కూర్చోబెట్టడానికి కాదు. ఈ క్రెడిట్ ఎవరికి ఇద్దరికి చెందుతుందని చెప్పాను నేను. రైట్, తలా తోకాలని మాట్లాడిన అన్నాటికి మనం ఎందుకు మనం ఏం పాయింట్ కన్సిడర్ చేస్తాం చెప్పండి. ఎస్ అక్షర్ సత్యం గారు, ఎస్ అక్షర్ సత్యం గారు మీరు కంక్లూడ్ చేద్దరు కానీ అందుబాటులో ఉండండి. ఎస్ వేణుగోపాల్ గారు, ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు మాట్లాడాలి. ఇస్తాను సార్, మీకు ఇస్తాను. వేణుగోపాల్ గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి సార్. చెప్పండి. మీరు ఇప్పుడు ఇద్దరు మాట్లాడింది విన్నారు. నిన్న రోజా గారు మాట్లాడింది కూడా మీకు తెలుసు. మరి అమర్నాథ్ గారు మాట్లాడింది కావచ్చు, వైసీపీ నేతలు మాట్లాడుతుంది కావచ్చు. ఓవరాల్గా చూస్తే ఈ ఇష్యూలో మీరు ఏం చెప్తారు చెప్పండి ప్లీజ్. సార్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ 11 సీట్లకు రావడానికి కారణం ఏంటి అని చెప్పేసి ఈ మధ్య ఆ పార్టీలో చర్చ జరుగుతుంది. ఏదైతే అన్పార్లమెంట్ వాడి వాళ్ళ కుటుంబంలో విషయాలన్నీ బయట తీసుకొచ్చి మాట్లాడటము, ఇలాంటి రాజకీయంగా చేయకుండా పర్సనల్ గా తీసుకొని పార్టీని బయటకు లాగుతా ఉంటే రాష్ట్ర ప్రజలు చూసి ఎప్పుడు జవాబు చెప్పాలో అప్పుడు జవాబు చెప్పారు. ఈరోజు 11 సీట్లు రావడం కారణం అదే. ఈరోజు బోరుగడ్డ అనిల్ అయితేనేమి, అదే విధంగా కొడల నాని అయితేనేమి, పేర్లి నాని అయితేనేమి, రోజా గారు అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్సీపీలో అధికారంలో మంత్రులు కావాలని, ఉన్నత పదవులు కావాలని ఆనాటి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే మాటలకే రాష్ట్ర ప్రజలు జవాబు చెప్పారు మొన్న. మళ్ళీ అదే విధానంగా మేము కొనసాగుతాము, మాకు పదవులే ముఖ్యము, ప్రజల మనోభావాలు మాకు అవసరం లేదు, ప్రజల తీర్పు మాకు అవసరం లేదు, మేము ఇదే విధంగా ప్రవర్తిస్తామంటే రాబోయే రోజులు ఆ 11 సీట్లను కూడా నిలబెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. ఈ రోజు ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. రాజకీయంగా విమర్శించండి, రాజకీయంగా బానిసలేంది, వాళ్ళకి టాలెంట్ లేని ఏం మాట్లాడుతున్నారు రోజా గారు? ఒక పార్టీ ఒక ఆత్మాభిమానంతో వాళ్ళు ఆ పార్టీ యొక్క జెండా విధి విధానాల్ని ప్రజల ముందుకు తీసుకెళ్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి ఆశలు నిలబెడతాననేసి కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ పెట్టారు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏమన్నా ముందుకు తీసుకొస్తున్నాడా? ఆయన రూపాయికి ఎకరా భూమి ఇచ్చాడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ కి. అదే లోకేష్ గారు ఇస్తే దాన్ని వ్యతిరేకిస్తాడు. అదే విధంగా గూగుల్ డేటా సెంటర్ తెస్తే దాన్ని వ్యతిరేకిస్తారు. అదే విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ తెస్తే దాన్ని వ్యతిరేకిస్తారు. మళ్ళీ దాన్ని నిలబెట్టి చేస్తే దానికి మూల కారకులు మేమే అని చెప్పుకుంటారు. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఈరోజు రాష్ట్ర ప్రజలు అంతా చూస్తున్నారు సార్. రాష్ట్రంలో ఎవరు అభివృద్ధి వైపుకు తీసుకెళ్తున్నారు రాష్ట్రాన్ని, ఎవరు అభివృద్ధికి వ్యతిరేకంగా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అన్ని రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. కానీ వాళ్ళు ఎప్పుడు మాట్లాడరు. వాళ్ళ సమయం వచ్చినప్పుడే వాళ్ళు సమాధానం చెప్తారు. ఆ రోజు ఎవరికి ఎక్కడ ప్రతిపక్షంలో పెట్టాలా, అధికారంలో పెట్టాలా, లేదా డిపాజిట్ లేకుండా పెట్టాలా అని పెడతారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పర్సంటేజ్ గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ వాళ్ళ నాయన పేరు, వాళ్ళ తాత పేరు చెప్పుకొని రాజకీయాలు చేయలేదు. ఆయన సొంతంగా ఆయన కాళ్ళ పైన ఆయన నిలబడి వాళ్ళందరూ ఫెయిల్యూర్ అయిపోయిన రాజకీయాల్లో ఈయన ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయి ఒంటరిగా ఎదిగి వచ్చాడు అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు రాష్ట్రం రావడానికి కారణము, కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రి కావడానికి కారణము, ఈ రోజు ముఖ్యమైన పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. వీళ్ళు చెప్పేది ఏంది? ఓడిపోయి ఇంట్లో 4 గోళ్ల మధ్యలో కూర్చునే వాళ్ళు. ఈ రోజు ప్రధానమంత్రి ముఖ్యమంత్రినే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఏమని. కర్ణాటక పంపిస్తున్నారు, తమిళనాడు పంపిస్తున్నారు, అదే విధంగా ఉత్తరప్రదేశ్ పంపించారు ప్రచారం చేయమని చెప్పి. అంటే మోడీ గారికి పవన్ కళ్యాణ్ పైన కాన్ఫిడెన్స్ లేకపోతే ఇన్ని రాష్ట్రాల్లో ఎందుకు ప్రచారం చేయించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ దగ్గర? ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడాలి, అన్ని మతాలతో పాటు కూడా హిందూ మతాన్ని గౌరవించాలి, హిందూ మతాన్ని కూడా ప్రాధాన్యత ఇవ్వాలి.
అని చెప్పేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ ఈ సౌత్ ఇండియాలో తీసుకెళ్తుంటే దానికి సపోర్ట్ చేస్తూ మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి బానిస చేస్తున్నట్టు బానిస దాని అంటారు. రాష్ట్రంలో ఈవీఎంలు వ్యతిరేకిస్తాడు, కేంద్రంలో పోయి అదే మోడీకి బానిస సలాం చేస్తూ ఓట్లు వేసేసి వస్తాడు. దానికి సమాధానం చెప్పండి. ఇక్కడ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఆడ మోడీకి ఎందుకు వేణుగోపాల్ గారు సపోర్ట్ ఇప్పుడు మీరు చేస్తున్నారు, ఒకటి అబ్జర్వ్ కాంగ్రెస్ సపోర్ట్ చేయకుండా? ఇప్పుడు మీరు ఒకటి వేణుగోపాల్ గారు ఒకటి మోడీ గారికి బానిస చేయటం అంటే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా దానిలో ఎన్డీఏలో కూటమిలో భాగంగానే ఉన్నారు. నెంబర్ 1 ఆయన రాష్ట్ర సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో మంచిగా వెళ్ళాలి కదా. మేము ఎన్నికలకు పోవడము బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కలిసి 3 జెండాలు బీజేపీ మోసింది, 3 జెండాలు తెలుగుదేశం మోసింది, 3 జెండాలు జనసేన మోసింది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వ్యతిరేకించారు. మరి అలాంటి వ్యతిరేకించిన పార్టీకి ఓటు ఎందుకు వేస్తున్నాడు? దాని స్వార్థం కోసం కదా. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని పట్టించుకోవాలి, మేము వేసిన స్వార్థం కాదు, ఖచ్చితంగానే పనిచేయాలి కదా సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అక్కడికి వెళ్ళారంటే రాష్ట్ర అభివృద్ధి కోసం వెళ్ళుంటారో, అలా ఎందుకు అనుకోరు? ఆయన మొక్కడానికే వెళ్ళారు. పవన్ కళ్యాణ్ అభివృద్ధి కోసం కాదు సపోర్ట్ చేసింది, పవన్ కళ్యాణ్ అభివృద్ధి కోసం కాదు సపోర్ట్ చేసింది. కాదని పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తే బానిసలా తప్పు. ఎగ్జాక్ట్. ప్లీజ్ కంటిన్యూ. వాళ్ళు సపోర్ట్ చేస్తే మాత్రము రాజకీయ అభివృద్ధి కోసము, మేము సపోర్ట్ చేస్తే మాత్రం బానిసమా? రైట్, కంక్లూడ్ చేయండి వేణుగోపాల్ గారు. దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా వాళ్ళు. కంక్లూడ్ చేయండి సార్. మేము చెప్పేది ఒకటే సార్, ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాలు, కేంద్ర భారతదేశ ప్రయోజనాలు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు 2024లో తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తూ మాకు సీటుకైనా పర్వాలేదు, ఈ రోజు ప్రజల్ని గెలిపించాలి, ఈ రోజు 5 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన, వైఎస్ఆర్పీ ప్రభుత్వ 30 సంవత్సరాలు వెనకబడిపోయింది. ఈ రోజు అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా ఈ 3 పార్టీ కలిసి గెలిచి అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి అని చెప్పేసి దీంతో సపోర్ట్ చేయడమే జరిగింది. కానీ వీళ్ళగా రాష్ట్రంలో ఒక నాయక, కేంద్రంలో ఒక నాయక ఇక్కడ వ్యతిరేకిస్తారు, ఆడపోయి సపోర్ట్ చేస్తారు, ఇక్కడ రాష్ట్ర ప్రజల్ని ఏమో నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా సైడ్ ఫార్వర్డ్ ఒక పక్కనే ఉండండి, కాంగ్రెస్ పక్కన ఉంటారా కాంగ్రెస్ పక్కన ఉండి, లేదా బీజేపీ పక్కన ఉంటారా బీజేపీ పక్కన ఉండి, లేదా మీరు ఇండివిజువల్ గా ఉండండి. అంతేగాని ఆడేమో బీజేపీకి సపోర్ట్ చేసేది, ఈ రోజు ఏమో ఈవీఎం తో గెలిచారని చెప్పి ఇక్కడ వ్యతిరేకించేది. రైట్, ఇది కరెక్ట్ కాదు కదా. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. ఇందాడే చెప్తున్నారు, కంక్లూడ్ చేయండి. 3 minutes మీకు టైం ప్లీజ్. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. నా వాయిస్ వినబడుతుంది అక్షర్ సత్యం గారు మీకు? మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. నాకు టైం కావాలండి. నాకు టైం ఇద్దరితో 15 45 నిమిషాలు పైన దాటిపోయింది. నాకు అంత టైం కావాలి. కాదులే బాబు, ముగ్గురు మాట్లాడే ఎట్లా అవుతుంది? నాకు కావాలి టైం, కొంచెం ఆగాల. తీసుకోండి, టైం ఉంది, మీరు తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారి వల్ల ఏమి లాభము అని రోజా గారు అన్నారనేది మీరు ఎత్తి చూపించినారు. ఓకే, దానే నేను కూడా కట్టుబడుతున్నా. పవన్ కళ్యాణ్ గారి వల్ల ఎవరికి లాభం, ఏమి లాభం? ఆయన స్పెషల్ ఫ్లైట్ చేసుకొని హైదరాబాద్ కు ఇక్కడ తిరగడానికి ఒక లాభము, వాళ్ళ అన్నకు ఒక ఎమ్మెల్సీ ఇప్పించుకోవడం ఒక లాభము, ఆయనకు కావాల్సినటువంటి సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం ఒక లాభము, ఆయన జోరుగా తిరగడానికి ఒక లాభం. అయితే ఈ రాష్ట్రంలో సుగాలి ప్రీతి అనే అమ్మాయి చనిపోయినప్పుడు 2014-19 ఆ పీరియడ్ లో చనిపోయినప్పుడు ఆ అమ్మాయిని ఎలక్షన్ టైంలో తీసుకొచ్చి మేము ఏదో చంపినట్టు మేము వచ్చి ఫస్ట్ ముఖ్యమంత్రి అయ్యా, మా పార్టీ వస్తానే సుగాలి ప్రీతికి న్యాయం చేస్తామన్నప్పుడు ఆడ న్యాయం చేయలేనప్పుడు నువ్వు ఎందుకు రాష్ట్రంలో, నీ వల్ల రాష్ట్రానికి ఏం ఉపయోగము? ఇదే విశాఖపట్నంలో సంబంధించి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించి నేను నాకు ఒక్క ఎంపీ సీట్ ఇచ్చి నేను పోయి గెలిచి నేను పోరాటం చేసి తీసుకొస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ రోజు విశాఖపట్నంలో కేంద్రంలో చాలా ఉంటాయి, ఇట్లా పనులు చాలా ఉంటాయి, ఇట్లా నేను చూసుకొని కుదరదు, అదే పోరాటం చేస్తారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు మాట్లాడతారు అని చెప్పి కూడా తప్పించుకొని తిరిగే పెద్ద మనిషి ఈ రాష్ట్రానికి ఏం అవసరం? ఈ రాష్ట్రంలో మహిళల మీద రేపులు జరుగుతుంటే, దాడులు జరుగుతుంటే, అన్యాయం జరుగుతుంటే పట్టించుకొని పెద్ద మనిషి ఈ రాష్ట్రానికి ఏం అవసరం? ఈ రాష్ట్రం రాయలసీమకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆయనతో మన
రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుకొని దాన్ని స్టాప్ చేయించి ఆ వర్క్ 80% పూర్తయిన పనిని నిలబెట్టించే ఏం లాభం పవన్ కళ్యాణ్ గారి వల్ల రాష్ట్రానికి? ఈ రాష్ట్రంలో ఇన్ని దాడులు, ఇన్ని దౌర్జన్యాలు, ఇన్ని దోపిడీలు, ఇన్ని కబ్జాలు చేస్తుంటే ఈ పవన్ కళ్యాణ్ గారి వల్ల ఏం లాభం? రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా చేస్తే నీ వల్ల ఏం లాభం? నువ్వు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి పంచాయతీరాజ్కి నిధులు కేటాయించినామని చెప్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పంచాయతీ శాఖకు సంబంధించినటువంటి ఎంటీ చెక్కుల మీద సంతకాలు పెట్టించుకొని డ్రా చేసుకుంటుంటే నీ వల్ల ఏం లాభం రాష్ట్రానికి? నువ్వు రోడ్లన్నీ పూర్తి చేస్తానని చెప్పినావు, ఈ రోజుకు రోడ్లు 10% కూడా పూర్తి చేయలేని మీరు పంచాయతీరాజ్కి ఏం లాభం? మీరు పంచాయతీరాజ్ ఏదో నేను ఘనకార్యం చేస్తాను, నేను పొడిచినా, నేను ఇడిచినా అని మీరు చెప్పుకుంటే సరిపోతుందా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి మీరు రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు వచ్చి ఆ పారిశ్రామికవేత్తల్లో మీటింగ్ లో కూర్చోలేని మీరు ఈ రాష్ట్రానికి అవసరమా? మీరు మీరు మీ ఇంతకు మీరే చెప్పుకుంటే సరిపోతుంది. మేము ఘనకార్యాలు చేస్తాం, మేము పెద్ద పొడిచినాం, మేము ఇది ఇడిచినామని. మేమేదో 3 పార్టీలు మాదేదో జెండాలు మోసినాం అంటే రోజా గారు మోసినారంట, ఇంకోరు మోసినారంట. ఎవరయ్యా మోసింది? మాయావతి గారి కానుండి కమ్యూనిస్టు వరకు మొత్తం దేశంలో ఉండే పార్టీలు అన్ని జెండాలు మోసినటువంటి మీరు మమ్మల్ని మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ జెండా సింగిల్ తోనే వచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే పోటీ చేసినాడు, సింగిల్ గానే గెలిచినాడు, సింగిల్ గానే ముఖ్యమంత్రి అయినాడు, సింగిల్ గానే ప్రతిపక్ష నాయకుడు అయినాడు. ఇప్పుడు ఢిల్లీ కంటే కాళ్ళు పట్టుకొని పోతాడంట ఢిల్లీకి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున్నా ఢిల్లీకి పోయి వాళ్ళ దగ్గర ఉద్యోగి దండాలు పెట్టడానికి వెళ్ళినాడా? విశాఖపట్నంలో సాక్షాత్తు ప్రధానమంత్రి ఎదురుగా ఉన్నప్పుడే చెప్పాడు, అయ్యా మీకు మాకు ఉన్నటువంటి సంబంధాలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే తప్ప మీతో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన ఏకైక మనగాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు రాష్ట్రానికి 2 సార్లు రాజధాని కోసం శంకుస్థాపన పిలిపించుకొని ఒకసారి చెమ్ముడు నీళ్లు, తట్టడు మట్టి, ఇంకొకసారి చాక్లెట్, ఒక చిన్న ఉంగరం. అప్ప ఏమి ఘనకార్యాలు చేస్తారా దేశానికి మీరు? మీ సమీక్షంలోనే మీ కళ్ళ ముందనే తిరుపతిలో నేను ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా ఇస్తాను, ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టిస్తానని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని అడగలతో తప్పితే ప్యాకేజీలకు ఒప్పుకొని మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చి రాజీపడి మీరు మాట్లాడతారా? మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అవుతుంది. కాబట్టి మీలాంటి వాళ్ళు రాష్ట్రానికి అవసరం లేదని జనం భావిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి మోహన్ రెడ్డి గారు ఇంత బాగా పరిపాలించిన మిమ్మల్ని మీరు ఎందుకు 11 దగ్గర కూర్చోబెట్టారు ప్రజలు? మీరు బాగా ఇప్పుడు పరిపాలించారు. వ్యవసాయం చెప్పింది అదే కదా. 3 పార్టీలు రాజ్యాంగబద్ధంగానే 30 వెళ్ళారు కదా. ఛానళ్ళు. అంత బాగా పరిపాలిస్తే 100 మంది వచ్చినా కూడా చెప్తా వినండి. కాదు సార్. మీరు జగన్మోహన్ క్వశ్చన్ రెడ్డి గారు వేశారు, అన్నారు నేను ఆన్సర్ నేను చెప్పాలా? సింగిల్ సింహం అని. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సార్లు అన్నారు. ఎంతమంది వస్తే మీకేంటి? ప్రజలు మీ వైపు ఉన్నప్పుడు నేను చెప్పేది వినాలి అంటున్నా. చెప్పండి. 3 పార్టీలు 30 ఛానళ్ళు అన్ని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం లేని సుగాలి ప్రీతిని జగన్మోహన్ రెడ్డి గారు సంపించినారని ప్రచారం చేసుకోవడంలో మీ దౌర్భాగ్యమా? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేని ల్యాండ్ టైటిల్ యాక్ట్ కేంద్రం ప్రభుత్వం తెచ్చి దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి రుద్దడంలో మీ దౌర్భాగ్యము. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేనటువంటి భూ కబ్జాలు ఇంకోటి అని చెప్పి ఆయన మీద ఆరోపణలు చేయడంతో ఇంకొక మీరు చేసిన దౌర్భాగ్యం. ఈ రాష్ట్రంలో ఏమేమి తప్పులు మీరు చేసినారో ఆ తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి కట్టడమే కాకుండా 7 లక్షల కోట్లు, మీరు 4 లక్షలు, మేము 3 లక్షల కోట్లు అప్పు చేసి పెడితే 14 లక్షల కోట్లు అప్పు చేసినాడు, రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నాడని చెప్పి తెల్లవారి 4 వంటి పొద్దుకిందాక గంట కొట్టి రాష్ట్ర చెవుల్లో రక్తం వచ్చేట్టుగా చెప్పి అబద్ధాలు చెప్పి నమ్మించడంలో ఇంకొకటి. ఇవన్నీ అయిపోయిన తర్వాత 3 పార్టీలు కలిసి ఎన్నికల కమిషన్ తో మాట్లాడుకొని మీరు ముందుకు రావడము, మీరు రావడం వల్ల ఈ జనానికి ఒక చెడు సంకేతం పంపించి జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం లేని సుగాలి ప్రీతి ఇష్యూ గురించి చెప్పారు, మిగతా అన్ని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం లేని వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఎందుకు మీరు చెప్పడం మర్చిపోయారు? అది కూడా చెప్పాలి కదా మీరు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందని దేవుని మీద ప్రమాణం చేస్తారని ఎవరో వచ్చి చేయమనండి. కాదు సార్, మీరు సార్ మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేని అన్ని చెప్పారు కదా. మీరు ఎందుకు ఆ విషయాన్ని మర్చిపోయారు? మీరు అన్ని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేని చెప్పారు, దానిలో వివేకానంద రెడ్డి గారు ఎందుకు చేర్చలేదు? మీరు ఎందుకు చేర్చలేదు? మీరు ఇంకా నలుగురు తీసుకుంటే మనం మాట్లాడమంటే మాట్లాడకపోతే ఎట్లవుతుంది? సిబిఐ దర్యాప్తు చేసిన తర్వాత సిబిఐ దర్యాప్తులో తేల్చలేకపోతే దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి కట్టి పచ్చి నేరం పాపాలకు పాల్పడినటువంటి పార్టీలు అవి. ఆ పార్టీలన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల్ని తీసుకుపోయి ఆయమని తీసుకుపోయి కాంగ్రెస్ లో చేర్పించి ఆయమని తీసుకొచ్చి వీళ్ళ దగ్గర పెట్టి ఈయన మీద విమర్శలు చూపించి వీళ్ళు ఇష్టానుసారంగా వాడుకొని రాష్ట్రంలో జనాలందరినీ కన్ఫ్యూజ్ చేసి వాళ్లకు మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాల కన్నా ఎక్కువగా ఇస్తాం, మేము ఎప్పుడు మాట తప్పం, మేము మాట మీద నిలబడతామని చెప్పి అవి ఇవి 2 లేకుండా పోవడమే కాకుండా
వాలంటీర్లకు ఒక్కొక్క వాలంటీర్కి 5,000 ఇస్తున్నారు. నేను వచ్చి మీ అన్నలాంటోనే మీ కడుపు కొట్టను, మీకు 10,000 ఇస్తా, నేను నా మాట నమ్మండి మీ అన్నం నేను అని చెప్పినటువంటి పెద్ద మనుషులు తప్పించుకొని పోతే ఈ రాష్ట్రానికి అవసరమా? అవసరం లేదని జనం భావిస్తున్నారు, మేమా కాదు, జనం భావిస్తున్నారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం నడచాల్సింది పోయి టాపిక్ మీద conclude మనలో చేయండి. రోజా గారు తిట్టారు, అంబటి రాంబాబు గారు తిట్టారు, అక్కడ ఎవరో కొడాలి నాని గారు తిట్టారు, ఇక్కడ వీళ్ళు తిట్టారు, వీళ్ళందరికీ తిట్టేదానికి మంత్రి పదవులు ఇచ్చినారు. కొడాలి నాని గారు మంత్రి పదవి పోయిండేది ఎప్పుడు? మీరంతా రోజు తిడతాను అన్ని తర్వాత మంత్రి పదవి పోయిందా, ముందే మంత్రి పదవి పోయిందా? జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవులు ఇచ్చి ఎంకరేజ్ చేసినాడా? జగన్మోహన్ రెడ్డి గారు తిట్టే వాళ్ళకి పిలిచి మంత్రి పదవులు ఇస్తాడా? ఎవరెవరికి కుల సమీకరణలో ఈక్వేషన్ లో ఏ అవసరం ఉంటుంది, ఏ రాష్ట్రానికి ప్రాంతానికి అన్నట్టు చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే, మీరు మీ అవసరాల కోసం, మీరు డెవలప్మెంట్ కోసం, మీ కూటమి నిలబెట్టుకోవడం కోసం మీకు కావాల్సిన Conclude చోట చేయండి, మీరు మోహన్ మంత్రి రెడ్డి గారు, పదవులు conclude ఇచ్చుకొని, మీకు కావాల్సిన చోట మీ ఇష్టం వచ్చినట్టు నడుపుకున్నటువంటి సందర్భం ఆంధ్రప్రదేశ్ లో మీరు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని కలిపి మాట్లాడతారు. వల్లభనేని వంశీ గారు తిట్టారంటే వంశీ గారి భార్యను తిట్టినప్పుడు వంశీ గారు అడుక్కున్నప్పుడు ఆడ మాట్లాడకపోయినారే? ఆ రోజు ఎందుకు మాట్లాడారు? లోకేష్ గారికి డైరెక్ట్ చెప్పినాడు కదా, అయ్యా మీ ట్విట్టర్ నుండి మాకు వస్తుంది, మీ ఐటీ డిపార్ట్మెంట్ ఉంటే నాకు వస్తుంది, నా భార్యను తిడుతున్నారు, దీని గురించి చర్యలు తీసుకోండి అంటే మరుసటి రోజు మళ్ళీ ఇచ్చినప్పుడు ఆయన తిట్టక మాకే సంబంధం, మీ పార్టీలో ఉన్నప్పుడు మీరు తిట్టుకున్నారు, ఆయన తిట్టాడు, ఆ తిట్టింది తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినట్టు మీరు మాట్లాడతారు. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని స్వయంగా బోండా ఉమ గాని చింతమనేని ప్రభాకర్ గారు కానీ మాట్లాడే మాటలు మీకు కనపడవా? మీకు మేము మాట్లాడేటే కనపడతాయా? వాళ్ళు వల్గర్ భాషలు మాట్లాడుతూ మీకు కనపడవా? తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మీటింగ్ లో కూర్చొని బోస్టిక్ అనేది మీకు తెలియదా? అక్కడ మళ్ళా మీటింగ్ పెట్టుకొని దాడి జరిగిందని చెప్పి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినప్పుడు మీకు తెలియదా? మీ ఇష్టం వచ్చినట్టు రాష్ట్రంలో మొత్తం మన చేతిలో ఉందని, మన చేతిలో ఛానల్ ఉన్నాయని, మన చేతిలో మీడియా ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది మీరు మళ్ళా వర్ణించేది. ఇప్పుడు చెప్పినా కదా, భోగాపురం ఎయిర్పోర్ట్ 2019లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల నోటిఫికేషన్ ముందర శంకుస్థాపన చేస్తే 2020 నుండి జగన్మోహన్ రెడ్డి గారు 2023కు పూర్తి చేసి 26లో ఓపెన్ చేయాలని రెడీ చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పక్కన పెట్టి మాది వచ్చింది, మేము తెచ్చుకున్నాం ఆ షిప్పింగ్ యార్డ్స్, ఫిషింగ్ యార్డ్స్ అవన్నీ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినారా, మేము తెచ్చినారా? వాటన్నిటిని కూడా మీ ఖాతాలు వేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. రాయలసీమ ఎత్తుపోతల పథకం తెస్తే దాన్ని తీసుకుపోయి ఆయనతో మాట్లాడుకుని ఓటుకున్నట్టు కేసులో దొరికిన తర్వాత దాన్ని కాంప్రమైజ్ చేసుకోవడం కోసం ఈ ప్రాంతంలో ఈ వర్క్ వద్దులే, ఈ ప్రాంతం నీళ్లు మాకు వద్దులే అని ఇంత మాత్రం అన్నా మీకు అర్థం కాకపోతే రాష్ట్రమే సర్వనాశనం చేస్తున్నారే. ఈ తాగునీరు రాకుండా రాయలసీమ సస్యశాంతులు కావాల్సిన మాట్లాడకపోతే 30 సెకండ్స్ చివరిగా ఏం చెప్తారు చెప్పండి ప్లీజ్. 30 సెకండ్స్ కాదు, ఇప్పుడు నేనేమంటున్నానంటే మాట్లాడాల్సింది మాట్లాడితే ఎవరిని సీరియస్ గా మాట్లాడాల్సిన అవసరం లే. మీరు సబ్జెక్ట్ మాట్లాడి నేను సబ్జెక్ట్ మాట్లాడితే చెప్పితే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి చేయమంటే డబ్బులు సంపాదించినట్ట. ఆయన బ్రహ్మాండమైనటువంటి పారిశ్రామికవేత్త, ఆయన గురించి తెలియదేమో. ఆయన స్టార్ట్ చేసినప్పటి నుండి బ్రహ్మాండమైనటువంటి పారిశ్రామికవేత్త. వీళ్ళు కూరగాయలు అమ్ముకున్నారు, సైకిల్ తొక్కినారు, ఇల్లు ఎండీలు, మేనేజర్లు రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించే స్థాయికి ఎదిగితే జగన్మోహన్ రెడ్డి గారు పవర్ ప్లాంట్ పెట్టి అప్పట్లోనే కోట్లలో పెట్టి బిజినెస్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకుంటే ఆయన తప్పట. ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, ఎమ్మెల్యే గారు అలాంటి ముఖ్యమంత్రి దాన్ని ఎందుకు మీరు పట్టించుకోలే? మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? అక్కడ మాట్లాడితే లోపల పెడతారని భయమా మీకు? మాట్లాడితే వాళ్ళ బయటకు పంపిస్తారని భయమా? ఎట్లా మీ ఇష్టం వచ్చినట్టు మీరే మాట్లాడి మా దగ్గర అక్షర్ సచిన్ గారు కంక్లూడ్ చేయండి. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పారిశ్రామికవేత్త అనే దానికి నేనే అంగీకరిస్తాను, మంచి బిజినెస్ మ్యాన్, దాన్ని అంగీకరిస్తాను, అందరూ అంగీకరిస్తారు. అయితే ఎప్పుడు పారిశ్రామికవేత్త అయ్యారైనా 2004 తర్వాతే కదా. ఇప్పుడు ఆరోపణలు ఉన్నాయి, కేసులు నడుస్తున్నాయి, నిజాలు తేలాల్సి ఉంది, అది వేరే విషయం, దాన్ని కూడా వదిలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పారిశ్రామికవేత్త అయింది రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత. అంతకుముందు ఏం పారిశ్రామికవేత్త కాదైనా. ఇంకోటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను తిట్టడానికి కారణం ఏంటి, ఇంత బివిఆర్ మోహన్ రెడ్డి గారే చెప్పారు, వాళ్ళు ముగ్గురు కలిసిన వల్ల గెలిచిందే వాళ్ళు ఉండకుండా ఉండడం కోసమే వీళ్ళు పవన్ కళ్యాణ్ తిట్టడం. ఇప్పుడు నిజానికి వైసీపీ ఎందుకు ఓడిపోయింది? ఇన్ని సంక్షేమ పథకాలు చేసాము, ఇంత అభివృద్ధి, ఎయిర్పోర్ట్లు తెచ్చాము, షీ పోర్ట్లు తెచ్చాము, రోడ్లకి లక్షల కోట్లు రోడ్ల మీద పరిచేసామని చెప్పినారు కదా. అంత దానికి ఎందుకు ఓడిపోయింది అని ఆత్మపరిశీలన చేసుకుని తప్పుల్ని సరిదిద్దుకుని ప్రజలకి ఇగో మేము అధికారంలోకి వస్తే ఇగో మరిన్ని సేవలు చేస్తాం అంటే రేపొద్దున అధికారంలోకి వస్తారు. పవన్ కళ్యాణ్ జెండా మోసేవారు, లేదా చంద్రబాబు నాయుడు చొక్కా తీసుకోలేదు, ఇలాంటి విమర్శలు చేసుకోవచ్చు, తప్పు లేదు. ఇలా విమర్శలు చేసినని చెప్పి వైసీపీ అధికారంలో రావడం కల్లా ప్రతిపక్షం అన్నదాన్ని విమర్శలు చెయ్యాలి.
అంతేగాని జెండా కూలీలు రాజశేఖర రెడ్డి చేసింది జెండా కూలీయే కదా. రాజశేఖర రెడ్డి టీఆర్ఎస్ జెండా మోసాడు కదా, మరి జెండా కూలీ ఎంత కూలీ సార్ మీరు అది తెలిసేమో ప్రాంతీయ పార్టీలో కాదు రాజశేఖర రెడ్డి గారు ఉండింది. బీజేపీ వాడు కూలీ ఎంత? ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో ఉంటే జగన్ రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ 2009లో రాజశేఖర రెడ్డి గారే చెప్పినారు, మీకు అది తెలుసుకోవాలా. బీజేపీ 2009లో రాజశేఖర రెడ్డి గారు పొత్తు పెట్టుకోమని కేంద్రం చెప్పినా ఒప్పుకోకుండా పోటీ చేసి గెలిచినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఏంటి సార్ ఇది? ఆయన మాట్లాడినప్పుడు మేము మాట్లాడకూడదా? మేము అక్షర్ సత్యం గారు మాట్లాడండి. అక్షర్ సత్యం గారు మాట్లాడండి, మీదే అయిపోయింది టైం. ఏంటి సార్ ఇది? ఆయన మాట్లాడినప్పుడు అవును సార్, మాట్లాడండి సార్, ఇద్దరు మాట్లాడండి సార్. ఒక్కసారి కూడా కౌంటర్ చేయకుండా ఉండాలి. మొత్తం మీరే మాట్లాడేది వినాలంటే ఎలా? మాట్లాడండి, ఆపాం కదా మేము, మీరే కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఆయన మాట్లాడినప్పుడు మేము మాట్లాడకూడదు. అవును సార్, మీరు మాట్లాడకూడదని మేము ఎప్పుడు చెప్పరా. మీరు మాట్లాడండి, ఇక్కడి నుంచి గుర్తుంచుకోండి. అక్షర్ సత్యం గారు ఒకటి గుర్తుంచుకోవాలి, మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడే దాంట్లో వస్తున్నారు అంటే మేము మాట్లాడేటప్పుడు కూడా మీరు మాట్లాడాలని ఆయనే చెప్తున్నారు. మీరు మాట్లాడకుండా ఉండడం మీ తప్పది, మా తప్పు ఎలా అవుతుంది? ఎందుకు కనెక్ట్ చేయం? మేము కనెక్ట్ చేసే ఉంచుతాం. ఇక్కడ నుంచి ఎలమోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు నచ్చకపోతే మీరు కూడా మాట్లాడండి. చెప్పండి, సమయం కంక్లూడ్ చేయండి. రౌడీతనం మంచిది కాదు. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడకూడదు, నేను మాట్లాడిన మీరు మాట్లాడకూడదు. సంస్కారం ఉండాలి సార్. సార్ మన ఎలాగ ఇట్లా అవుతాం సార్. రైట్ సార్ ఒకటండి, నేను కంటిన్యూ చెప్పేది ఏంటంటే ఒక్కరూ సాగండి సార్. మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా మీకు అర్థం కాకపోతే ఇంకా ఆయన ఆగారు సార్, ఆయన ఏం మాట్లాడలేదు. మీరు కంక్లూడ్ చేయండి. సార్ ఇప్పుడు వైసీపీ పరిపాలన చాలా బాగా చేసింది అంటున్నారు కదా. నిజంగా అంత పరిపాలన చేస్తే ప్రజలు ఎందుకు ఓడింటారు సార్? జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడించారంటే ఏదో కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటన్నది వైసీపీ వాళ్ళు తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ తిరిగి అధికారంలోకి వస్తానంటే అలా ఇంకా అయ్యి ఉండదు కాదని అంటాను. తిట్టుకోనే ఉండే మీరు పవన్ కళ్యాణ్ తిట్టిన చేపు పవన్ కళ్యాణ్ పార్టీ స్ట్రాంగ్ అవుతూనే ఉంటుంది. అది మీకు అర్థం కాదు. అనేక డిబేట్లో చెప్పాను నేను. ఎన్నికల ముందు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ పార్టీ ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి కారణం వైసీపీ యొక్క మూర్ఖత్వం. మీరు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయకుండా చంద్రబాబు నాయుడు లోకేష్ పెట్టరు. మీరు 164 స్థానాల్లో ఉన్న లోకేష్ ని కానీ చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం కానీ తిట్టరు. 21 స్థానాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ తిడతారు. మీకు తెలుగుదేశానికి రాజశేఖర రెడ్డి కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు నిజమని మీరు ఒప్పుకుంటున్నారు. మీరు వాళ్ళమ్మ మీ మీద యాక్షన్ తీసుకోవాలి, మీరే వాళ్ళ మీద తీసుకోరు. మీరు మాత్రం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఉంటారు. ఏంటి సార్ టీడీపీకి వైసీపీకి ఉన్న లాలూచి? రైట్ అక్షర్ సత్యం గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలండి ఎలమోహన్ రెడ్డి గారు, ధన్యవాదాలండి తిరుత్తని వేణుగోపాల్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మాజీ మంత్రి రోజా మరొకసారి పవన్ కళ్యాణ్ మీద నోరైతే పారేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. అయితే కేవలం నగరి ఇన్ఛార్జిగా ఆవిడని తొలగిస్తున్నందుకే ఏదో ఒక రకంగా తన అస్తిత్వాన్ని కాపాడుకుంటానికే రోజా ఈ రకమైన చౌకబారు విమర్శలు చేస్తున్నారు. ఈవీఎంల ద్వారా గెలిచారని మాట్లాడుతున్నారని చెప్పి జనసేన నేతలు కావచ్చు, కూటమి నేతలు కావచ్చు, కూటమి నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, అందరూ కూడా మరి రోజాని ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా రోజా మారకపోతే తర్వాత ఆమె స్థానం కాదు కదా, మొత్తం రాజకీయ భౌతమే అగమ్య గోచరంలోకి వెళ్ళిపోద్దని అందరూ కూడా హితవు చెప్తున్న పరిస్థితి. ఇక భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి కూడా మరి గతంలో ఎయిర్ బస్సులు వస్తే ఎయిర్ బస్సులు రాని గ్రామానికి ఎయిర్పోర్టు దేనికని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి కనువిప్పు కలిగింది. ఇప్పుడు గత 5 సంవత్సరాలు ప్రజలకి కోసం మేము అనేక సంక్షేమ పథకాలు ఇచ్చామన్న జగన్మోహన్ రెడ్డి మరి కేవలం సంక్షేమ పథకాలు అయితే ఇచ్చాడు కానీ అభివృద్ధిని మాత్రం గాల్లో కలిపేశాడన్న ఆరోపణలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద అయితే ఉన్నాయి. దాన్ని ప్రజలు కూడా నమ్మారు కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు మాత్రమే ఇచ్చారని ప్రజలైతే గట్టిగా విశ్వసిస్తున్న పరిస్థితి మనమైతే చూసాం. కానీ ఈ క్రెడిట్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారిది అని మాజీ మంత్రి మరి గుడివాడ అమర్నాథ్ మాట్లాడటానికి కూడా మరి ఆయన కోడిగుడ్డు మంత్రి అని చెప్పి అందరూ కూడా ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. ఏఎన్ఎన్. నమస్తే.